అయ్యో! ఇదెలా మర్చిపోయా! ఇది తెలియకపోతే ధనుర్మాసం పూర్తి కాదండి. ధనుర్మాసంలో ఉదయాన్నే లేచి గోవిందనామం చెప్తే ఇంటి నుంచి నెగటివిటీ దూరం అవుతుందని మీకు తెలుసా? తులసి మొక్కకు దీపం వెలిగించి విష్ణువుని మనసారా ప్రార్థిస్తే అనుకోని శుభవార్తలు వస్తాయి. తప్పకుండా. మీరు మీరు కూడా ఈ ధనుర్మాసంలో ఈ పని చేస్తారా? చేస్తే ఇప్పుడే లైక్ కొట్టి ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ధనుర్మాసంలో మీరేం వెరైటీ ప్రసాదాలు చేశారో కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్లో చెప్పండి. ఇంకా ఈ వీడియోకొస్తే నేనైతే మా ఫ్రెండ్ నాతో గుడ్ న్యూస్ షేర్ చేసుకుందనేసి ఆ హ్యాపీనెస్లో అయితే రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అలానే పాప కూడా ఉంది కదా, హోమ్ మేడ్ అయితే బాగుంటుంది అనేసి నేను ఎప్పటి నుంచో తెప్పించా. ఒక 3-4 డేస్ అవుతుంది, కానీ ప్రిపేర్ చేయడం అయితే మర్చిపోయా. ఈరోజు కుదిరింది. మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకోండి.